హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనము మకాన పాయసం చేస్తున్నా నేను. సో చాలా హెల్దీ అండ్ టేస్టీ పాయసం అనమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. సో మీరు కూడా ఈ పాయసాన్ని ట్రై చేయండి. ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని మకాన అయితే తీసుకుందాం మనము. వీటిని అయితే మనము కలరు చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు ఉంచొద్దు, మాడిపోతాయి అనమాట. జస్ట్ కలర్ చేంజ్ అయితే చాలు. ఇప్పుడు మకాన అయితే యాడ్ చేసుకున్నాం కదా, వీటిని కొద్దిసేపు ఇట్లా రోస్ట్ చేయండి. ఈ పాయసం అయితే చాలా మంచిదండి హెల్త్కి. మనము లాస్ట్ టైం నేను మక్కన కర్రీ చేసిన అనమాట. సో కర్రీసే కాదు, ఈ మక్కనతో మనం ఇలా పాయసం కూడా చేసుకోవచ్చు. చూడండి, ఒక బౌల్లోకి అయితే ఇవి తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో కొన్ని సేమియా అయితే నేను వేసేస్తున్నాను. వీటిని కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని వీటిని కూడా కొంచెం సేపు వేయించుకుందాము. వీటిని ఇట్లా ఫ్రై చేయకపోతే స్టిక్కీ అవుతుంది అనమాట పాయసం. మనకు ఇట్లా కొద్దిగా నెయ్యి వేసేసి మనం కొద్దిసేపు ఇట్లా వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుదాము. సో ఏంటంటే నెయ్యి తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఓకే అండి, కొంచెం ఆయిల్ వేసుకున్నా ఇట్లా కలుపుకోవచ్చు. సో ఏంటంటే ఇప్పుడు వాటిని సేమియా వేయించి పక్కకు పెట్టేసినాయి కదా, ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసి మనము కాజు ఇంకా సేమియాలో వేసి వాటిని అయితే మనం ఇందులో యాడ్ చేస్తున్నాను. కిస్మిస్ అవి ఉంటాయి కదా, చూడండి ఇవన్నీ అయితే ఇందులో వేసేసి వీటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకుందాము. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకుందామండి. ఏంటంటే మనము ఈ పాయసానికి పాలైతే మనము వేడి చేసుకోవాలి కదా. సో కడాయి తీసేసి మనమైతే ఒక స్టీల్ బౌల్ పెట్టుకుందాము. ఇందులో నేనైతే ఒక పెద్ద పాల ప్యాకెట్ అయితే యూజ్ చేసినాను. సో పాలు అయితే ఇందులో వేసేసి ఆ పాలు ఎన్నైతే పాలు ఉంటాయో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఈక్వల్గా. సో చూడండి, ఇప్పుడు ఇందులో షుగర్ కూడా నేను వేసేస్తున్నాను. మరీ ఎక్కువ స్వీట్ చేసుకోవద్దు, తినలేము కదా. సో 2 బౌల్ వేసినాను చిన్న గిన్నెతోని. సో చూడండి, ఇప్పుడు కలిపిన తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ అనమాట. సో ఒక 4 లేదా 5 ఇలాచీలు తీసుకొని ఇలా మీకు పౌడర్ చేసుకొని ఇందులో వేసుకోండి. సో ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనం సేమియా అయితే ఫస్ట్ ఇందులో యాడ్ చేద్దాం, ఎందుకంటే సేమియా ఉడకడానికి టైం పడుతుంది కదా. సో పాలు మసిలిన తర్వాత సేమియా అయితే ఇందులో వేసేసి ఇట్లా ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇట్లా ఉడుకుతుంది అన్న టైంలో ఇందులో మనము మకాన యాడ్ చేసుకుందాము. సో ఏంటంటే మకానా కూడా మనకు చూడడానికి ఇట్లా ఉంటుంది, కానీ అవి కూడా ఉడకాలి. మకానా కూడా ఉడికితేనే మనకు సేమియా అనేది టేస్ట్ వస్తుంది అన్నమాట. సో కొంతమంది వేయగానే దించేయచ్చు అని అంటారు, కానీ కాదు, మకానా కూడా ఉడకాలి. సో చూడండి, మకానా వేసిన తర్వాత ఇందులో మనమైతే ఈ కాజు వేసేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే వీటిని అన్నిటిని ఒకసారి అయితే కలిపేసుకుందాము. మనకైతే మకాన పాయసం అయితే రెడీ అయిపోయిందనమాట. ఎంతో రుచికరమైన మంచి హెల్తీ పాయసం అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఈరోజు సండే స్పెషల్ అయితే పిల్లలకి ఇలా పాయసం చేసి పెట్టినాను. సో రెడీ అయిపోయింది, చూడండి ఉడికిపోయింది. నేనైతే దించేసినాను, వేరే కప్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి, బాగుంది కదా చూడడానికి, టేస్ట్ కూడా చాలా బాగుందండి, బాగా నచ్చింది నాకు. మీరు కూడా ఖచ్చితంగా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూడండి, ఎండింగ్కి వచ్చేసినాం మనము. పాయసం అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.